ఓం శ్రీమాత్రే నమః. అర్జునుడు రణభూమిలో నిల్చుండి శ్రీకృష్ణుడికి యుద్ధం ఎలా చేయాలి నాథ అని అడిగినప్పుడు శ్రీకృష్ణుడు హితబోధ చేస్తున్నాడు. ఆ సమయంలో నేను ఎలాంటి విషయాలు అర్జునుడు అడిగాడు, ఎలాంటి విషయాలు శ్రీకృష్ణుడు చెప్పాడనేది లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను చూడండి. దాన్ని కంటిన్యూషన్‌గా ఈ వీడియో చేస్తున్నాను. తెల్ నేను లాస్ట్ వీడియోలో ఏం చెప్పానంటే, అర్జునుడు తన సొంత బంధువులైన అన్నదమ్ములను ఎందుకు చంపలేకపోతున్నాను అనేది అర్జునుడు చెప్పినప్పుడు శ్రీకృష్ణుడు, నువ్వు చంపేది శరీరాలను కాదు, ఆత్మలను మాత్రమే. ఆత్మలనేది చావు ఉండదు. వాళ్ళు మళ్ళీ జన్మిస్తారు. ఎప్పటి వరకైతే నన్ను చేరుకుంటారో అప్పటి వరకు వాళ్ళు జన్మిస్తూనే ఉంటారు అని చాలా ప్రశ్నలకి సమాధానం నేను అందులో చెప్పాను. దాన్ని కంటిన్యూయేషన్‌గా నేను లాస్ట్‌లో ఏం చెప్పానంటే, కార్యము, తర్వాత నిష్కామ కర్మ, సకామ కర్మ వాటి గురించి చెప్పాను. అయితే ప్రతి కార్యం కర్మ కాదు అని అంటారు. అంటే మనం చేసిన ప్రతి వెనుక కూడా కర్మ అనేది రాదు. అది ఎలా రాదు, నిష్కామ కర్మ, సకామ కర్మ గురించి చెప్పాను. ఎలా అంటే సకామ కర్మ అంటే ఒక పనిని చేసిన తర్వాత దాని నుంచి ఫలితాన్ని ఆశించడం ద్వారా మనకి సకామ కర్మ అనేది ఏర్పడుతుంది. అదే ఇంకొక పని చేసిన ద్వారా దాని నుంచి ఫలితాన్ని ఆశించకుండా చేయడం ద్వారా అది మనకు నిష్కార కర్మ అనేది వస్తుంది. అయితే ఇలా చేయడం ద్వారా ఏమవుతుందనంటే, మనం కర్మబంధంలో ఇరుక్కుపోకుండా సాఫీగా మనం మళ్ళీ జన్మ ఎత్తకుండా డైరెక్ట్‌గా మన ఆత్మ అనేది శ్రీకృష్ణుడిలో కలిసిపోతుందని శ్రీకృష్ణుడే స్వయాన చెప్పాడు. ఎందుకంటే చూడండి, ఒక మనిషి సకామ కర్మ, నిష్కామ కర్మ అనేవి ఎలా ఫలిస్తాయని శ్రీకృష్ణుడిని అర్జునుడు అడిగినప్పుడు క్లుప్తంగా ఇలా అన్నాడు. సకామ కర్మ ద్వారా మనిషికి ఏమవుతుందంటే ఫలితాన్ని ఆశిస్తాడు. ఒకవేళ నువ్వు చూడు, యుద్ధంలో గెలిస్తే నీకు ఫలితం అంటే నువ్వు యుద్ధంలో గెలవాలని అనుకుంటున్నావు. ఒకవేళ ఓడిపోయావనుకో నీకు పగ అనేది పెరిగిపోతుంది. తద్వారా నువ్వు కౌరవులను చంపాలన్న కోరిక పుడుతుంది. అప్పుడు నువ్వు వాళ్ళను చంపి ఇంకా తర్వాత వాళ్ళని చంపేస్తావు. తర్వాత అంటే ఎలా అంటే నీ పగ ద్వారా వాళ్ళను చంపుతావు. ఇలా యుద్ధ భూమిలో యుద్ధాన్ని ప్రకటించి కాకుండా నీ కోపం ద్వారా, నీ క్రోధం ద్వారా నువ్వు వాళ్ళని చంపాల్సి వస్తుంది. తద్వారా నీకు పాపం అనేది పుడుతుంది. ఒకవేళ నువ్వు గెలిచావనుకో నీకు అహంకారం అనేది వస్తుంది. తద్వారా నువ్వు ఇంకా వేరే రాజ్యాలను గెలవాలని అనుకుంటావు. అప్పుడు నువ్వు గొప్ప రాజు అవ్వాలనుకుంటావు. అప్పుడు తద్వారా అహంకారం పుట్టి మళ్ళీ నువ్వు ఇంకా పాపాన్ని చేస్తావు. ఇలా చూడు, నువ్వు గెలిచినా, ఓడినా నీకు పాపం అనేది చుట్టుకుంటుంది కాబట్టి నువ్వు ఫలితాన్ని ఆశించకు అని అంటాడు. అయితే నేను అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, నువ్వు ఫలితాన్ని ఆశించట్లేదు కదా! అయితే ఇప్పుడు నీకు యుద్ధం అయిపోయిన తర్వాత ఎలాంటి 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 ఆలోచనలు వస్తాయి చెప్పు అంటే, అప్పుడు అర్జునుడు అంటాడు, యుద్ధం అయిపోయిన తర్వాత నేను ఎలాంటి ఫలితాన్ని ఆశించలేదు కాబట్టి నాకు ఎలాంటి ఆలోచనలు రావు నాథా అని అంటాడు. కరెక్ట్‌గా చెప్పావు అర్జున. నువ్వు ఫలితాన్ని ఆశిస్తావో అప్పుడు అలా జరుగుతుంది. ఫలితాన్ని ఆశించలేదు కాబట్టే నువ్వు నీ పనిని నువ్వు చేసుకుంటూ పో. అప్పుడు నువ్వు ఫలితాన్ని ఆశించకుండా ఫలితాన్ని మాత్రం నాకు వదిలేయి అని అంటాడు. అయితే నాథ, ఈ ఫలితాన్ని నేను నీకు వదిలేయడం ద్వారా నాకు వచ్చే లాభం ఏమిటి అంటే, చూడు అర్జున, ఈ ప్రపంచంలో జరుగుతున్న పనులన్నీ కూడా నడిపించేది నేనే. నేనే మత్స్యావతారాన్ని, నేనే వరాహవతారాన్ని, నేనే పరశురాముణ్ణి, నేనే శ్రీకృష్ణుడిని, నేనే రాముణ్ణి, నేనే రాబోయే కలియుగంలో కల్కి అవతారాన్ని. ఈ సృష్టినంతటిని కూడా నడిపించేది నేనే. ప్రతి చెట్టులోనూ, ప్రతి పుట్టలోనూ, ప్రతి జీవిలోనూ, ప్రతి ఆత్మలోనూ ఉన్నది కూడా నేనే. ప్రతి ఆత్మ కూడా పరమాత్మ అంశ. ఏ మనిషి అయితే తన మనసులో ఆ ఆత్మ ఉంది, ఆ ఆత్మ పరమాత్మ అంశాన్ని తెలుసుకుంటాడో ఆ రోజే ఆ ఆత్మకి మోక్షం లభిస్తుంది. అన్నీ నేనే నడిపించినప్పుడు అందులో నువ్వు చేసేదేముంది అర్జున? నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా కూడా నేను ఈ యుద్ధాన్ని నడిపించగలను. ఎందుకంటే ఈ యుద్ధము నడిపించేది నేనే. అర్థమవుతుందా? అటు దుర్యోధనుని నేనే, ఇటు భీష్ముడిని నేనే, ఇటు అర్జునుడిని నేనే, ఇటు అందరినీ కూడా నేనే అని శ్రీకృష్ణుడు చెప్తాడు. అయితే అర్జునుడు ఇంకో ప్రశ్న వేస్తాడండి. ఏమంటాడంటే, నాథ,
అన్నీ నువ్వే అయినప్పుడు ఒక మనిషి కర్మబంధంలో చిక్కుకోకుండా డైరెక్ట్‌గా నిన్ను చేరుకోవచ్చు గదా! అంటే ఎలా అంటే ఈ ఈ జీవితాన్ని మొత్తాన్ని వదిలేసి జపము తర్వాత వీటన్నిటిని చేసుకోవడం ద్వారా నేను నీ దగ్గరకు చేరుకోవచ్చు కదా! ఈ యుద్ధం అనేది చేసి ఎందుకు నేను ఇలా నా మార్గాన్ని ఎంచుకోవాలి అని అంటే, చూడు అర్జున, ప్రతి ఒక్కరూ మనిషి కర్మబంధాన్ని అంటే కర్మబంధాన్ని వదిలేసి జపాన్ని స్వీకరించి నన్ను చేరుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరూ అలా చేయడం ద్వారా ఈ సృష్టి అనేది నేను నడిపించాలి కాబట్టి, ఈ సృష్టిలో మీరు ఈ కర్మలను అనుసరించాలి. ఎలా అంటే చూడు, మీ తండ్రి పాండురాజు కూడా అలానే అనుకున్నాడు. తన కర్తవ్యాన్ని వదిలేసి అడవిలోకి వెళ్ళిపోయాడు. అలాగే భీష్ముడు కూడా తన లౌకిక జీవితాన్ని అంటే తన పెళ్లి జీవితాన్ని వదిలేసి ఎలాంటి కోరిక లేకుండా పెళ్లి చేసుకోకుండా ఇలా ఉన్నాడు కాబట్టే ఈరోజు ఈ యుద్ధం చేయాల్సి వస్తుంది. వాళ్ళిద్దరూ అంటే భీష్ముడు గొప్ప రణరంగంలో అతన్ని ఓడించడానికి ఎవ్వరికీ కూడా చేత కాదు. ఒకవేళ భీష్ముడు గనుక పెళ్లి చేసుకుండింటే ఈ హస్తినాపురానికి ఈరోజు ఈ కర్మ పట్టేదే కాదు. ఇలా యుద్ధం అనేది జరిగేదే కాదు. ఇలా ఎవరైతే చేయగలిగే శక్తి ఉండి కూడా చేయకుండా ఉంటారు చూడు, వాళ్ళ వల్లనే ఇలాంటి వినాశకాలనేవి జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడైతే ధర్మాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని నడిపించకపోతే అధర్మపరులు రాజ్యమేలుతారు. తద్వారానే ఈ పర్యనయం జరిగింది. ఆ కారణమే ఈ యుద్ధము. అర్జున, మీరు ఇట్లాంటి వాళ్ళు అన్ని కర్మలు చేయగలిగి ధర్మాన్ని ఎప్పుడైతే ముందుకు నడిపిస్తారో అప్పుడు సృష్టి అనేది బాగుంటుంది. కానీ వాళ్ళ ఆలోచనలు మాత్రం అలా ఆలోచించకుండా వాళ్ళు కర్మబంధాన్ని వదిలేసి నా దగ్గరికి రావాలని అనుకుంటారు. అలా చేయడం ద్వారానే ఇలా జరుగుతుంది కాబట్టి, చూడు అర్జున, నువ్వు నీ కర్తవ్యాన్ని నెరవేర్చు. ఫలితాన్ని మాత్రం ఆశించకు. తద్వారా ధర్మం అనేది నెలకొల్పబడుతుంది. నేను కూడా ప్రతి ఒక్క ఆత్మని కూడా నా నా మోక్షం ద్వారా నేను వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తాను కాబట్టి, నువ్వు యుద్ధం అనేది నువ్వొక్కడివే చేస్తున్నావు అనుకోకు. నిన్ను నడిపించేది నేనే. ఈ యుద్ధం అనేది నేను నడిపించింది, నేను ఏర్పరిచింది. ఈ యుద్ధం ద్వారా, ఈ గీతబోధ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు జీవితంలో ఎలా ఉండాలి, ఎలాంటి సమస్య వస్తే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి దుఃఖం కలిగినా కూడా ఎలా ఓదార్పు తెచ్చుకోవాలి, అసలు ఎందుకు పుట్టారు, ఏం చేయాలి, వాళ్ళ కర్తవ్యం ఏమిటి అనేది తెలుసుకోవాలని నేను ఈ యుద్ధ భూమిలో నీకు ఈ గీతను బోధిస్తున్నాను అర్జున. నువ్వే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం తెలుసుకొని వాళ్ళు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నానని మన స్వయాన నారాయణుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా అర్జునుడికి హితబోధ చేశారండి. ఈ హితబోధ ద్వారా మనము చాలా విషయాలు మనము నేర్చుకోవచ్చు.